గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా 2-3 మారడం, మళ్ళీ ఎన్టీ రామారావు అధికారంలో రావడం జరిగింది. నేను ఇక్కడ నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నేను శాసనసభ్యుడయ్యా, మళ్ళా మొన్నయ్యా, ఈ మధ్యలో ఖాళీ అయ్యా. నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు, డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడు అన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావుని చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్నమాట, నేనన్న మాట కాదు. నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానేమో, కాదు. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం. నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు, కానీ నన్ను చంపలేకపోయాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు. వాళ్ళు ఏం జరుగుతుందో రాజకీయాల్లో? పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాకులాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం. వస్తాయి పదవులు, పోతాయి, అది వేరే విషయం. అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా, కాంగ్రెస్ పార్టీలో పెరిగా. రాజశేఖర్ గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచా. పదవి కోసం నడిచాడా చెప్పండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఏమన్నా ఊహించాడా? జైల్లో పెట్టి బాధవుతారన్నారు. అమ్మరాబాబు కూడా జైల్లో పెడతారన్నారు. సిబిఐలో కూడా అనిపించారు. ఐ డోంట్ కేర్ అంటున్నా. ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం, సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి, అది వేరే విషయం. పదవి ఎక్కడ వెళ్తే అక్కడికి వెళదామనేటువంటి ఒక నీచమైన ఆలోచన సరైనటువంటి విధానం కాదనేది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటి దృష్టి. పోయిన సంవత్సరమే మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.